ముషిరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే సాఫ్ట్వేర్ రంగాన్ని తెచ్చి ఎన్నో ఉద్యోగాలను కల్పించిందని అన్నారు। నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వ పథకాలు, పరిశ్రమలు, ఇతర రంగాలలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు। బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించి ప్రజలను నట్టెంట ముంచారని ధ్వజమెత్తారు। రాబోయే రోజుల్లో 1 కోటి మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు। కానీ తిరిగి 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కనుక ఒక దాటిపై వచ్చి మనమందరం తిరిగి కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసుకుంటామనే విషయాన్ని అదే విధంగా రాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున మనమందరం కూడా రాబోయే 2 నెలలు పెద్దలు ఇచ్చిన ఆదేశాల మీదకి, పెద్దలు ఇచ్చిన గైడెన్స్ మీదకి మనమందరం కష్టపడి పని చేసుకోవడమే కాదు, ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించి మన నుంచి మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది। ఇప్పుడు పెద్దలు అసెంబ్లీలో కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలవకుండా ఏం జరిగిందో అది మాయా అది అర్థమైపోయింది। అక్కడ వేరే వేవ్ నడిచింది, ఇక్కడ వేయకుండా వేవ్ నడిచింది। ఆ వేవ్తో అక్కడ మన ప్రభుత్వం వచ్చింది, ఈ వేవ్తో లేకుంటే 100 సీట్లు వస్తుండే, సీట్ల గుట్ల సక్రమంగా ఎలక్షన్ ఉంటుంది। ఏదేమైనా కానీ మేము సంతోషపడుతున్నాం। మన పెద్దలు ఉప ముఖ్యమంత్రి అయింది, మన గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయింది। ఆ ధైర్యంతో మేము సిట్టున్నాం। 10 ఏళ్ల పాటు ఒక పురుగు కనిపించకపోతుండే, మా కార్యకర్తలు మేమే ఉంటుంది ఎమ్మెల్యే కోడలు ఆ రోజు ఏమి లేకుండా ఎవరు రాకపోతుండే, అక్కడ వస్తుండేనా ఇంకా వచ్చి ఉచిత సలహాలు ఇచ్చిపోతుండే, ఏముందన్నా ఇలా ఏం చేస్తుంటే అంటుండే। అట్లా దునియా ఆపర్లు కూడా వచ్చింది। కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ, సంఘీయ రాజీవ్ గాంధీ దేశం గురించి ప్రాణాలను పెంచింది। మన ఇంద్రమ్మ గారు దేశాన్ని గురించి బుల్లెట్ ప్రూఫ్లకు మరణించడం। ఈరోజు మన ప్రియతమ నాయకుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఈరోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేసి ఎన్నో అడదడుపులు ఎన్నుకొని అస్సాంలో అడ్డంకులు ఎక్కడ చూసినా మణిపూర్లో, బీహార్ అడుగు పూర్ణియాలో అడుగు పెట్టబోతుంది। ఏదేమైనా మీ మషూరాబాద్ కార్యకర్తలందరూ కూడా శాయశక్తులు మాకేంటంటే మా ఒక్క ఓటు 3 ఓట్లతో సమానం। ఇక్కడ బీజేపీతోని, ఇక్కడ బీఆర్ఎస్తోని, ఇక్కడ ఎంఐఎంతోని అందరితో నిలబడి ఉన్నవాళ్ళు దీటుగా పోటీ చేసి మొన్న ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ డాక్టర్ లక్ష్మణ్ మీద కాంటాక్ట్ చేసి, డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ